మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీటి న్యూస్. నేను ప్రసాద్. ఈరోజు కల్వకుర్తిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు. కల్వకుర్తి నియోజక ప్రజలందరికీ కూడా అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. అదే కార్యక్రమంతో ఆయనకు పూలమాలలు వేస్తూ ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, ఆయన చేసినటువంటి ఎన్నో త్యాగాల గురించి కూడా ప్రజలకు చెప్పే ఆలోచన చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 135వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి. సో ఈ కార్యక్రమంలో ఇక్కడ నేను పాల్గొన్నందుకు చాలా సంతోషకరంగా ఉంది. సో ఏదైతే అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఆయన చేసినటువంటి త్యాగాలు కావచ్చు, ఆయన తీసుకొచ్చినటువంటి కొన్ని విషయాలు కావచ్చు, బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఏదైతే రాజ్యాంగంలో చాలా విషయాలు ఇలా పొందపరిచినందుకే ఈ రోజు ఇలా మనం అన్ని పదవుల్లో, అన్ని చట్టసభల్లో వెళ్ళగలుగుతున్నాం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకున్నటువంటి ఆలోచన విధంగానే ఈ రోజు భారతదేశంలో కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకత స్థానం ఏర్పడింది. మన అంబేద్కర్ గారు తీసుకున్నటువంటి, ఆయన రాసినటువంటి రాజ్యాంగం కూడా, ఆ రాజ్యాంగ విలువలు కూడా ఇప్పటికీ కూడా ఆ రాజ్యాంగం, ఆయన రాసినటువంటి రాజ్యాంగం మీద ఈ రోజు అన్ని సెక్షన్లు కావచ్చు, అన్ని విషయాలు ఏదైతే ప్రజలకు రాజకీయ విషయాలు కావచ్చు, ఏదైనా చట్టసభలో కావచ్చు, ఏదైనా సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశం కూడా ఆయన రచించిన విధంగానే జరుగుతా ఉంది. సో ఆయన కుల వివక్ష మీద కావచ్చు, బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళు ఎలాంటి త్యాగాలు చేశారు, ఎలా చేశారు, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా వాళ్ళు కులం తక్కువ అని ఏదైతే వాళ్ళని వెనక్కి నెట్టాల్సిన అవసరం ఉందని ఆ వాళ్ళ మీద కూడా ఎంతో పెద్దగా ఆయన ఒక రాజ్యాంగంలో కూడా కొన్ని విషయాలు పొందపరిచిన విషయం చూసుకున్నట్టయితే ఈ రోజు జయంతి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా కూడా. ఈ రోజు కల్వకుర్తిలో కూడా పెద్ద ఎత్తున కూడా పార్టీలకు అతీతంగా కూడా ఇవాళ ఆయనకు జన్మదిన సందర్భంగా కూడా చాలా మంది నాయకులు పార్టీలకు అతీతంగా వచ్చి ఆయనకు పూలమాలలు సమర్పిస్తూ ఆయన చేసినటువంటి ఆశయాలు, ఆయన తీసుకున్నటువంటి చాలా మంచి విషయాల గురించి కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సో ఇలా జరిగినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారితో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా, ప్రముఖులు కూడా ఆయనతో పాటు హాజరయ్యారు. సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ప్రజలందరికీ ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన మాటల్లో విందాం. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనకందరికీ స్ఫూర్తి ప్రదాత, బడుగు బలహీన వర్గాలను భారతదేశ వ్యాప్తంగా సమానత్వం తీసుకురావాలని చెప్పేసి రాజ్యాంగాన్ని రచించి భారతదేశంలో చట్టసభలలో దాన్ని చట్టం చేసి ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా భారతదేశ వ్యాప్తంగా ముఖ్యంగా ఈ రిజర్వేషన్ వ్యవస్థను తీసుకురావడం నుంచి ఆ రోజు అణగారిన వర్గాల కింద ఎస్సీ ఎస్టీలను ఇంకా కొంత ముందుకెళ్తే బీసీస్ మైనార్టీస్ కూడా వారికి అందరికీ రిజర్వేషన్స్ ఉన్నట్లయితేనే ఆ కుటుంబాలు బాగుంటాయి, సమానత్వం వస్తుందని ముందు చూపుతోటి ఆ రోజు రిజర్వేషన్స్ కు రూపకల్పన చేయడం జరిగింది. అందులో భాగంగానే
ఈ రోజు చాలా కుటుంబాలు బాగుపడ్డాయి. ఇంకా కొంతమంది ఇంకా వెనుకబడే ఉన్నారు. మరి ఈ ప్రభుత్వాలు కూడా దాన్ని కొనసాగిస్తూ అన్ని కులాలు అందరూ కూడా సమానంగా ఉండాలి, న్యాయం జరగాలని చెప్పేసి ప్రభుత్వాలు కూడా ఇప్పటికీ ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా మహిళలకు కూడా ఆ రోజు ఎవరిని వదిలిపెట్టకుండా అందరికీ న్యాయం కావాలని చెప్పేసి ఆ రోజు రాజ్యాంగం సవరించడం జరిగింది. ఈ రోజు మహిళలు కూడా సగభాగం ఉన్నటువంటి, అంటే 100 ఉంటే దాదాపుగా 50 కంటే ఎక్కువగానే మహిళలు కూడా ఉన్నారు. వారికి కూడా రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. రాబోయే రోజులలో తప్పనిసరిగా భారతదేశ వ్యాప్తంగా ప్రజాస్వామిక దేశం, అందరికీ న్యాయం జరుగుతోంది. ముఖ్యంగా ఈనాటికి కూడా ఎస్సీ ఎస్టీల కోసానికి ప్రభుత్వాలు, అందులో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, వీరికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో మనం ఇప్పుడే, అంటే గతంలో స్టార్ట్ చేసిన ఒక ఎస్సీల కోసానికి షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారు దాని ద్వారా వృద్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. 34 షాపులను నిర్మించడం జరిగింది. అవి కూడా వారికి అందరికీ న్యాయబద్ధంగా వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అయినా చూసాం, నాకు కూడా ఆలోచన వచ్చేది, చాలా మంది ఇంకా కూడా వెనకబడి ఉన్నారు, బీద వాళ్ళు ఉన్నారు ఆ ఎస్సీలలో, వాళ్ళకి ఇంకా కూడా కొన్ని కావాలని అన్నా, దానికోసం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. అట్లనే ఈ రోజు ఎస్టీస్ తీసుకున్నట్లయితే మన కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీ లో చాలా పెద్ద నెంబర్ ఉంది. నేను చూస్తా ఉంటాను, ఈ రోజు రిజర్వేషన్ అందిపుచ్చుకొని చాలా మంది మిత్రులకు ఎస్టీస్ కి అందరికి అనలేం కానీ చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళ కుటుంబాలు చాలా బాగున్నాయి. మరి ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ గారు చేసినటువంటి సూచనలను ఈ రోజు పాటిస్తున్నారు కాబట్టి ఈ రోజు న్యాయం జరుగుతుందని చెప్పి మనం చెప్పుకోక తప్పదు. మరి అదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది అంటే వారు చిన్న రాష్ట్రాలు కావాలని చెప్పేసి ఆ రోజు పొందుపరిచారు కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, అందులోనూ డెవలప్మెంట్ కూడా అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చెప్పుకోక తప్పదు. ఇలా చెప్తే చాలా విషయాలు ఉంటాయి, ఇంకా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నాకు వెళ్లాల్సింది మిగతా మండలాలకు, మరి నాకు సెలవు ఇవ్వాల్సిందిగా కోరుతూ జై భీమ్, జై భీమ్.